దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. నేడు ప్రియాప్రభును ఆత్మ సత్యములతో ఆరాధించు, పూజించు, కొనియాడే దినములో మనం చేరి ఉండగా ఆ ప్రభును ఆత్మ సత్యములతో స్తుతించుట, కొనియాడుట ఎంతైనా మనకు మంచిది. దావీదు తన అనుభవంలో పలుకుతూ ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 30 అధ్యాయము 12లో తాను పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను అంటున్నాడు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. నిత్యము కూడా ప్రభును స్తుతించాలనే ఆశ కలిగినటువంటి ఆ యొక్క దావీదును మనం చూస్తున్నాం. ఎందుకు ప్రభును నిత్యము స్తుతించాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడంటే, మరి దేవుడు చేసినటువంటి కార్యాలు కూడా ఆయన పట్ల ఉన్నవి. ఏమిటి అని చూసినట్లయితే, అదే మరి కీర్తన 30 అధ్యాయం 12లో మనం చూసినట్లయితే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింప చేసి ఉన్నావు. దావీదు జీవితము గోనె పట్ట జీవితముగా చూస్తున్నాం. అయితే సంతోష వస్త్రములు ఆయనకిచ్చాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించాలని ఆయనే కోరిక కలిగి ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే 11వ వచనంలో, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూసారు, అంగలార్పు. దావీదు జీవితమంతా అంగలార్పు, దుఃఖము దుఃఖము దుఃఖము. కానీ ఆ దుఃఖమును పోగొట్టి ఆయన నాట్యమాడేటట్లుగా, సంతోషించేటట్లుగా దావీదు యొక్క జీవితమును దేవుడు మార్చి ఉన్నాడు. మాత్రమే కాకుండా మూడవదిగా మనం గమనించినట్లయితే, అదే కీర్తన 30 అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు ప్రభును మొరపెట్టగా మరి ప్రభు స్వస్థపరిచిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితివి అంటున్నా. అనగా దావీదు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మరి ఆయనను స్వస్థపరిచిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, యెహోవా పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి. పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి. పాతాళమున అపాయకరమైన స్థితిలో నుండి నా ప్రాణమును కాపాడితివి అని మరి దావీదు పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే, అదే కీర్తన గ్రంథం 30 అధ్యాయం 3వ వచనం 2వ లైన్లో, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కనుక దావీదు మరణాంధకారంలోనికి వెళ్ళిపోతుంటుండగా మరి ఆ గోతిలోనికి అనగా నరకములోనికి, పాతాళానికి వెళ్లకుండా దేవుడు మరి అతన్ని బ్రతికించినాడు. కాబట్టి అందుకు కృతజ్ఞుడై దావీదు ప్రభును నిత్యము స్తుతిస్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, గోనె పట్ట పోగొట్టి అనగా పాత జీవితమును తీసివేసి క్రొత్త జీవితమును దావీదుకు అనుగ్రహించాడు కాబట్టి దావీదు ప్రభును స్తుతిస్తున్నాడు. సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మరి ప్రభును స్తుతిస్తున్నాడు. అంగలార్పును పోగొట్టాడు దేవుడు. నెమ్మదిని, ఆనందమును ఇచ్చాడు కాబట్టి ప్రభును స్తుతించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అనారోగ్య పరిస్థితిలో నుంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి
ప్రభును స్తుతిస్తుంటున్నాడు. పాతాళము పాతాళము అది చీకటి గల ఆ జీవితమును వెలుగుమయమై చేశాడు కాబట్టి అందుకు ప్రభును స్తుతించాలని దావీదు ఇష్టపడుతున్నాడు. గోతిలోనికి అనగా మరణములో నుండి నిత్య జీవములోనికి ఆ ప్రియ ప్రభువు నడిపించాడు కాబట్టి అందుకు ప్రభును స్తుతించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడ, మనము కూడా అదిగో జన్మతః కర్మతః మన అతిక్రమాన్ని బట్టి మన పాపాన్ని బట్టి మనము దైవ పొగరుతకు పాత్రలమై ఉన్నాం. అయితే దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మన మీద తన ప్రేమను చూపించినటువంటి విధానాన్ని మనము చూస్తుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రలమై ఇంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన ప్రేమను చూపి ప్రేమ చేతనే మనలను ఆయన రక్షించను, క్రీస్తు కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదర్శమును బట్టి రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారానే కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారని పౌలు గారు అన్నాడు. ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. మనము మన శరీర ఆశలను బట్టి మన యొక్క జీవితము మరి ప్రభుకు ఇష్టంగా లేని జీవితం, నాశనకరమైన జీవితం, పాతాళానికి వెళ్ళే జీవితం, నిత్య నరకానికి వెళ్ళే జీవితం, అదిగో దైవ ఉగ్రతకు పాత్రులుగా ఉండే జీవితం. అని దేవుడు కరుణాసంపన్నుడై ఉండి దైవ ఉగ్రతకు పాత్రలమైన మనలను ఆయన రాజ్యానికి పాత్రలుగా చేయటానికి ఆయన కుమార్తెలుగా చేసుకునే నిమిత్తమై మనకు రావలసిన శిక్షను తానే తన కుమారుడైన క్రీస్తు ప్రభు పైన మోపి అదిగో మన శిక్షను ఆయన భరించాడు. మనము పాపులమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేపబడ్డాడు. లేఖనముల ప్రకారం ఆయన మన కొరకు చనిపోయాడు. 1 కొరింథీయులు 15:3-4 వచనాల్లో మనం చూస్తాం. లేఖనముల ప్రకారం మన కొరకు చనిపోయినాడు, లేఖనముల ప్రకారం లేపబడ్డాడు. ఆత్మస్వరూపైన దేవుడు ఇప్పుడు సైతము నీ కొరకు నా కొరకు ఉచ్చరింప సాక్షిగాని మూలుగులతో ఆత్మస్వరూపైన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమా 8:26 ప్రకారం ఎంత గొప్ప ప్రియ ప్రభుకు ఏమిచ్చినా మనము మన రుణాలు తీర్చుకోలేం. కానీ దావీదు వలె నిత్యము ప్రభును స్తుతిద్దాం, ప్రభును గణపరుద్దాం. ఆయన ఇచ్చే మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయనకు మహిమను తీసుకుని వద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.